మనసా కవ్వించకే నన్నిలా. జ్ఞానం విలువలు. భగవద్గీత యొక్క 13వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మను అర్జునుడు 6 అంశాల గురించి అడుగుతాడు. అందులో ఒక అంశం జ్ఞానం. జ్ఞానం గురించి చెప్పు అంటాడు. జ్ఞానం అంటే మనకు తెలిసిన అర్థం ఆత్మజ్ఞానం. శాస్త్రంలో కూడా జ్ఞానం అని వస్తే అది ఆత్మజ్ఞానం కిందే లెక్క. కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మ జ్ఞానాన్ని విలువలు అనే అర్థంతో చెప్పుకొచ్చాడు. ఎందుకు అలా అన్నాడు అంటే జ్ఞాన కారణత్వాత్ జ్ఞానం ఇది ఉచ్యతే అని శంకరాచార్యుల వారు చెప్తున్నారు. అంటే ఇది జ్ఞానం నేర్చుకోవడానికి మొదటి మెట్టుగా పనిచేస్తుంది. ఇంకో రకంగా చెప్పాలంటే జ్ఞానయోగ్యత రూప గుణ. జ్ఞాన యోగ్యతను ఇస్తుంది, సంసిద్ధులను చేస్తుంది. విలువలు లేకపోతే మనం నేర్చుకున్న జ్ఞానం నిలువదు. అది ఓన్లీ అకాడమిక్ ఇంట్రెస్ట్ అవుతుంది. అనాభ్యాసే విషం శాస్త్రం, అజీర్ణే భోజనం విషం. జీర్ణం కాని భోజనం విషంతో సమానం అని పెద్దలు అన్నారు. అలాగే ఎంత శాస్త్రం నేర్చుకున్నా జీర్ణం కాని శాస్త్రం కూడా విషంతో సమానం. శాస్త్రం జీర్ణం అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే విలువలు పెంపొందించుకోవాలి. 13వ అధ్యాయంలో జ్ఞానం అంటే విలువలు అనవచ్చు, ధర్మాహ అంటే ధర్మం అనవచ్చు, ఆత్మగుణాహ అనవచ్చు, లేదా దైవీ సంపత్తి అనవచ్చు. ఈ విలువలు ఆత్మజ్ఞానం పొందటానికి తోడ్పడతాయి. ఆత్మజ్ఞానం పొందటం తేలిక కష్టమా అని ఎవరన్నా అడిగితే మనం వెంటనే దానికి జవాబు చెప్పకూడదు. ఎవరికి అని అడగాలి. ఎందువలనంటే మనిషిని బట్టి ఉంటుంది. విలువలు పెంపొందించుకుని జ్ఞానయోగ్యత ప్రాప్తి పొందిన వ్యక్తికి ఆత్మజ్ఞానం పొందటం చాలా తేలిక.